వింగ్ కమాండర్ అభినందన్ను విడుదల చేయాలని పాక్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. వీర సైనికుడి రాకను స్వాగతిస్తూ అతను చూపిన తెగువ, ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బందీగా ఉన్న సైనికుల గురించి అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? అభినందన్ విడుదలను సుగమం చేసిన పరిస్థితులపై మాజీ సిఆర్పీఎఫ్ డీజీ పివి కృష్ణారెడ్డితో ఈటీవీ ముఖాముఖి. బందీగా ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీనిపై ప్రతి భారతీయుడు సర్వత్రా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం యొక్క ఒత్తిడికి తలొగ్గి ఈ విధమైన పరిణామాలకు, ఈ విధమైన విడుదలకు పాకిస్తాన్ చర్యలు చేపట్టిందా, దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి వంటి మనతో పంచుకునేందుకు సిఆర్పీఎఫ్ డీజీగా పనిచేసిన పీవీకే రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, పాకిస్తాన్ ప్రధానమంత్రి అభినందన్ విడుదల చేస్తున్నట్లు చేసిన ప్రకటనపై మీ స్పందన ఏంటి? ఇది చాలా మంచి వార్త. మన భారతదేశ ప్రజలందరూ హర్షించే విషయము. యుద్ధ వాతావరణము యుద్ధ మేఘాలు కమ్మునాయని చెప్పేసి మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తూ పబ్లిక్లో అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు క్లియర్గా మెయింటైన్ చేస్తూ వచ్చినాను. నేను యుద్ధ వాతావరణం లేదు, యుద్ధ మేఘాలు లేవు. ఇప్పుడు మీరు అన్నట్లు యుద్ధం లాంటి పరిస్థితి ఏం లేదని చెప్తున్నారు. అయితే పాక్ ప్రధాని మాత్రం శాంతికి సంకేతంగానే అతన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీని వెనుక దారితీసిన పరిణామాలు ఏమై ఉండొచ్చు? దీని పరిణామాలు ఏమంటే, ఆ పుల్వామా ఇన్సిడెంట్ అయిన తర్వాత భారతదేశము P5 కంట్రీస్ కానీ అగ్రరాజ్యాలు కానీ పాకిస్తాన్ని పూర్తిగా ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేసి, అలినేట్ చేసి, ఆ టెర్రరిజాన్ని ఎలా అయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నారో అది అంతా అందరికీ తెలిసేటట్టు మన డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ జరిగినాయన్నమాట. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఫైనాన్షియల్గా ఎకనామిక్ శాంక్షన్స్ మనం ఇంపోజ్ చేసాం పాకిస్తాన్ మీద. నదీ జలాలు అయితేనేమి, ట్యాక్సేషన్ అయితేనేమి. మూడో రెస్పాన్స్ మనం ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆ దౌడ మీద దెబ్బ కొట్టడం, మన జెట్ ఫైటర్స్ పంపించి వాళ్ళ దేశంలో కొట్టడం. పాకిస్తాన్కి ఎవరున్నారు స్నేహితులు అంటే కన్నా, ఎవరు సపోర్ట్ చేయగలుగుతారు అంటే కన్నా ఒక్క చైనాని. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూరోప్, ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద గల్ఫ్ కంట్రీస్ మన యాక్షన్ సమర్థించినాయి. ఈ ఉగ్రవాద చర్యకి కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చినారని చెప్పని అమెరికా అనింది, రష్యా అనింది. చైనా ఒకటే సమన్వయం పాటించాలి అని అంటూ ఉండేది. అది కూడా నిన్న వాళ్ళకి తెలిసి వచ్చింది. ఒకవేళ యుద్ధము వాతావరణం క్రియేట్ చేసి భారతదేశంలో పాకిస్తాన్లో గన స్కర్మిషెస్ అయినా, యుద్ధం జరిగినా కానీ మేజర్ లాస్ పాకిస్తాన్కి, చైనా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్కి. అందువల్ల చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. సో ఎప్పుడైతే పొరుగు దేశం నుంచి వచ్చి ఈ జెట్ ఫైటర్స్ వెళ్ళి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి 1971 తర్వాత ఫస్ట్ టైం నార్మల్ ఎయిర్ ఆపరేషన్స్ టేక్ ప్లేస్ అని వార్ సినారియో అనమాట. అటువంటిది పోయి మన వాళ్ళు మనం ఏం టర్మ్ చేశామంటే నాన్ మిలిటరీ ప్రియంటివ్ స్ట్రైక్ ఆన్ ద టెర్రరిస్ట్ బేస్ అనమాట. అంటే మనం పాకిస్తాన్ ప్రజలు కానీ, పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ కానీ ఎవరికి ఏమి అపాయం జరగకుండా, ఎవరైతే ఉగ్రవాద చర్యలు అక్కడ ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళ స్థావరాన్నే మనం ధ్వంసం చేసి ఎన్నికొచ్చినాము. కాబట్టి పాకిస్తాన్ కూడా మాటికి మేము ఉగ్రవాదం వల్ల మేము బాధితులము, ఉగ్రవాదం వల్ల వేల మంది చనిపోతున్నారు, మా వాళ్ళు ఫోర్సెస్ చనిపోతున్నారు, పాకిస్తాన్ ప్రజలు చనిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. మనకు కూడా తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితుల్లో భారత చర్య వాళ్ళు ఆహ్వానించాల్సింది. వాళ్ళు చేయలేని పని మనం వెళ్ళి వాళ్ళ భూభాగంలో వాళ్ళ ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ ఫెసిలిటీస్ని మనం హతం చేసినామన్నమాట. నేను నిన్నే చెప్పినాను, ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసినారు ఇట్లా వింగ్ కమాండర్ ఆఫీసర్ ఇది నా కస్టడీ అంటే, దెన్ హీ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ సెక్యూర్. వాళ్ళకి ఏ విధంగా ఆయనకి హామ్ తర్వాత అదే వాళ్ళు డిక్లేర్ చేయకుండా ఉంటే, వాళ్ళు క్యాప్చర్ చేసి చెప్పకుండా ఉంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒక్కసారి ప్రపంచమంతా తెలిసిపోయింది ఇట్లా పలాని ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వాళ్ళ కస్టడీలో ఉన్నారని. ఎటువంటి హామ్ జరిగినా కానీ పాకిస్తాన్ వుడ్ బీన్ టోటల్ ఐసోలేటెడ్ ఇంటర్నేషనల్లీ. ముఖ్యంగా
ఈ అంతర్జాతీయ నిబంధనలు ఏం చెప్తూ ఉన్నాయి? ముఖ్యంగా కొన్ని సామాజిక మాధ్యాల్లో కొన్ని వీడియోలు, కొన్ని పోస్టులు ఈ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. భారత పైలట్ని తీవ్రంగా గాయపరిచినట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు అనేది హాల్ చేయాలి. అది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం ప్రిజన్స్ ఆఫ్ వార్ అంటే కన్నా వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. ఒకటే వాళ్ళు చేయగలిగితే వాళ్ళతో మాట్లాడవచ్చు అంతే అనమాట. మాట్లాడి కనుక్కోవచ్చు వివరాల గురించి. ఆ వివరాలు కూడా ఏదైతే ఆ ఆఫీసర్ చెప్తారో, ఆ ప్రిజన్స్ ఆఫ్ వార్ చెప్తారో వాళ్ళే అంత మట్టుకి వాటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడడం కానీ, హింసించడం కానీ చేయకూడదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో వాళ్ళని తీసుకొచ్చేసి ఆ కంట్రీ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి అప్పగించాలి. పాకిస్తాన్ తీసుకున్న ఈ స్టెప్ పట్ల రెండు దేశాల మధ్య ఫర్దర్గా ఎటువంటి మూవ్ ఉండబోతుంది? ఎటువంటి సామరస్యమైన వాతావరణం ఉండబోతుంది? నేను నిన్నటి నుంచి కూడా చెప్తున్నాను, వాళ్ళ F-16 మన దాంట్లో వచ్చింది ఓన్లీ రెకగ్నైజ్కి వచ్చినాయి, మిలిటరీ ఇన్స్టలేషన్ అటాక్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ చెప్పుకోవాలి, వాళ్ళ పబ్లిక్ చెప్పుకోవాలి, వాళ్ళ మిలిటరీ, వాళ్ళ ISI, ఆ ప్రైమ్ మినిస్టర్ అందరికి ఫేస్ సేవింగ్ కాబట్టి వాళ్ళు ఇక్కడ పంపించినారని చెప్పేసి. సో దానివల్ల ఏమీ యుద్ధ వాతావరణం కానీ లేకపోతే యుద్ధ మేఘాలు కానీ ఏమి కమ్మలేదు. సో ఇప్పుడు ఇది మంచి వార్త. డిఎస్కలేషన్ అవుతుందని నిన్నే చెప్పాను నేను. ఇప్పుడు ఇది డిఎస్కలేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ మన వింగ్ కమాండర్ అభినందన్ మన దేశాన్ని పంపించడము. సో బ్యాక్ ఛానల్స్ ఇన్ ప్రోగ్రెస్, ఇంటరాక్షన్స్, డిప్లొమాటిక్ ఛానల్స్ ఇన్ ప్రోగ్రెస్. ఇంటర్నేషనల్ అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టున్నాయి కాబట్టి స్లోగా సిచ్యువేషన్ ఈజ్ అవుట్ అవుతుంది. కానీ భారతదేశానికి ఏం కావాలి పాకిస్తాన్ నుంచి అని చెప్పినేసి అది క్లియర్గా వాళ్ళు ఆ దేశంలో ఈ ఎంతైతే ఈ ఉగ్రవాద సంస్థలు, ఆ ఉగ్రవాదానికి ట్రైనింగ్ క్యాంపులు, వాటన్నిటిని వైండప్ చేసేదానికి సమ్ అష్యూరెన్సెస్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ భారతదేశం ఆ పని చేస్తుంది. శాంతికి చిహ్నంగా భారత సైనికులను మేము రిలీజ్ చేశామని చెప్పేసి అంతర్జాతీయ సమాజం ముంగట పాక్ ఒకవేళ చెప్తే, ఒకళ్ళు ఉగ్రముఖుల పైన భారత్ పోరు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనము ఎప్పుడు వాళ్ళైతే గన మనకు వచ్చి అక్రాస్ ద టేబుల్ ఎదుట కూర్చొని మాట్లాడతారో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం అష్యూరెన్స్ తీసుకునేసి ఏం చేస్తారు. ఇప్పుడు మసూద్ అజార్ని, మౌలానా మసూద్ అజార్, జైషే మొహమ్మద్ చీఫ్, వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా? లేకపోతే దాన్ని బ్యాన్ చేస్తారా? ఇంటర్నేషనల్గా UN బ్యాన్ చేస్తుంది, అమెరికా బ్యాన్ చేస్తుంది, యూరోప్ బ్యాన్ చేస్తుంది. బట్ వీళ్ళు మటుకు ఫ్రీగా దొరుకుతున్నారు. సో కొన్ని కాంక్రీట్ స్టెప్స్ పాకిస్తాన్ తీసుకోవాల్సింది మన భారతదేశం డెఫినెట్గా కోరుతుంది. దానివల్ల వాళ్ళ రెస్పాన్స్ బట్టి మన యాక్షన్స్ ఉంటాయి. చర్చలకు ఇది ఒక మొదటి మెట్టు అని చెప్పేసి ప్రకటించింది. సో దీని పట్ల భారత్ ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టే. ఉద్రిక్త పరిస్థితులు నేను నిన్న కూడా లేవని చెప్పినాను, మనం కూడా లేవని చెప్పినాను. ఏమంటుందంటే మనం పోయి అక్కడ వాళ్ళ భారత చొరబడి చేశాం కాబట్టి వాళ్ళ ఫేస్ సేవ్ చేసుకునే దానికోసం వాళ్ళు మన బార్డర్లోకి వచ్చినారనమాట. దానికి మన వాళ్ళు క్లియర్ కట్ రెస్పాన్స్, ఆల్టర్నేటివ్ రెస్పాన్సెస్ ఉన్నాయి ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడు వాళ్లే మెట్టు దిగేసి ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల మన భారతదేశపు దృఢ నిశ్చయం, మనోధైర్యం వల్ల మన వింగ్ కమాండ్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నారు. సో ఇట్స్ అ పాజిటివ్ థింగ్ అండ్ థింగ్స్ విల్ డిఎస్కలేట్ నౌ. థ్యాంక్ యూ సార్. సో అంతర్జాతీయ ఒత్తిడి, భారత శక్తి సామర్థ్యాలకు తొలగి భారత పైలట్ అభినందన్ను విడుదల చేయడం, పాక్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల PVK రెడ్డి గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ చర్యను ఆయన స్వాగతిస్తున్నారని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో ప్రవీణ్ కుమార్, ETV న్యూస్, హైదరాబాద్.